రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళకి ప్రజల యొక్క బలహీనత మీద చాలా పెద్ద నమ్మకం. నిన్న చెప్పిన విషయం ఈరోజు వాళ్ళకి గుర్తుండదు, మరుక్షణం మర్చిపోతారు. నిన్న ఒకటి చెప్పి ఈరోజు ఇంకోటి చెబితే ఈరోజు చెప్పింది నిజం అనుకుంటారు, నిన్న చెప్పింది గుర్తుంచుకోరు అనే నమ్మకం వాళ్ళకి. అందుకే నెల రోజుల్లోనే మాట ఎట్లా మార్చారో చూడండి. అంతకుముందు అధ్యయనం చేస్తున్నాం వాళ్ళు, అధ్యయనం ఏమైందో చెప్పలేదు, ఇప్పుడు నివేదిక లేదు అంటున్నాడు. ఎవరు ఇస్తారంటే అమెరికా వాళ్ళు ఇవ్వాలట నివేదిక. అమెరికా వాళ్ళు చంద్రబాబు నాయుడుకి నివేదిక ఇస్తారా అయ్యా బాబు అని? అసలు ఏమైనా అర్థం ఉందా? ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్ వాళ్ళకి తెలియదా? పోనీ వీళ్ళు అడిగారా? మోడీ అడిగాడా మాకు నివేదిక పంపండి అని? చంద్రబాబు అడిగాడా మాకు నివేదిక పంపండి అని? మనం డిమాండ్ చేసాం, తెప్పించుకోండి మీరు దౌత్య మార్గాల ద్వారా దాన్ని తెప్పించుకోండి రిపోర్ట్ అని కూడా మనం డిమాండ్ చేసాం ఆ రోజు. ఇట్లా అంటారని కూడా తెలుసు మనకి. మరి ఎందుకు రాయలేదు? రాసి వాళ్ళకి పంపకపోతే మాకు పంపలేదు, అందుకని మేమేం చేయాలన్న అర్థం ఉంది. ఇంతకుముందు ఇండియన్ పార్క్ వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా జరిగింది. ఇండియన్ పార్క్ రిపోర్ట్ సంబంధం ప్రైవేట్ది, దీనికి దానికి సంబంధం అని అన్నారు అదాని విషయంలో. ఇప్పుడు ప్రైవేట్ కాదు, గవర్నమెంట్, సాక్షాత్ అమెరికన్ గవర్నమెంట్, న్యాయ వ్యవస్థ వాళ్ళు పెట్టిన కేసు ఇది. మరి దీనికి కూడా గతి లేదు. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోలేము, కొనసాగిస్తామని చెబుతున్నారు. ₹2.49 తప్పుడు ఒప్పందం గత ప్రభుత్వం చేసిందని అంటూ దాన్నే మేము 25 ఏళ్ళు కొనసాగిస్తాము. ఇంకొక వైపు ఏమంటున్నారు, ఈ డీప్ టెక్నాలజీ ద్వారా ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్లు అది ఒక పాయింట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ లక్ష్యాల్లో. మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్ట తగ్గుద్ది? నువ్వు ₹2.49 25 ఏళ్ల పాటు, 25 అంటే 2049 దాకా, 2047 కాదు, 2049 దాకా, అంటే బియాండ్ దిస్ విజన్. ఇదేనేమో అసలు విజను. అసలు విజన్ ఇదే, అదాని విజన్ అసలు విజన్ లాగుంది. నువ్వు రద్దు చేసుకున్నావు. పక్కనే ఉన్న తెలంగాణ రద్దు చేసుకుంది ఆయన జరిగిన ఒప్పందాలని. నిన్న తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకుంది. స్టాలిన్ వాళ్ళ మీటర్లు, స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్ళీ టెండర్లు పిలుస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం పాత స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నావు, సెక్కితో జరిగిన ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ మీద ఇన్నోవేషన్ వేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గి ధరలు తగ్గుతాయి, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అన్ని సౌకర్యాలు అని చెప్పే మాట అర్ధరహితము. వీళ్ళు ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ వాళ్ళకి రాయితీలు ఇచ్చి కార్పొరేట్లను పోషించడం కోసం దీన్ని చేస్తున్నారు. అదాని అంటే భయము, పొలిటికల్ రీజన్స్తో పాటు ఎకనామిక్ రీజన్, ఆర్థిక రీజన్ కూడా ఉన్నది. అందుకని మన మొత్తం ఈ వ్యూహంలో మొట్టమొదటి చెప్పిన జీరో పావర్టీ అనే ఈ అంశాన్ని కానీ మనం పరిశీలిస్తే, జీరో పావర్టీ 2040 నాటిగా, ఇప్పుడు 18% ఉంది, 2047 నాటికి మొత్తం లేకుండా చేస్తామని. అంటే పావర్టీ అంటే ఏంటి అసలు? బిలో పావర్టీ లైన్ అంటాం. పావర్టీ అంటే బీపీఎల్. వాళ్ళు 18% అంటున్నారు. అంటే ఏమిటి? తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, ఇదే కదా బీపీఎల్ అంటే, బిలో పావర్టీ లైన్. ఇప్పటికే 18% ఉన్నారు. దీన్ని 2023 నాటి, అంటే 2047 నాటికి 23 ఏళ్ల తర్వాత పూర్తిగా తగ్గిస్తూ ఉంటున్నారు. రెండో వైపు ఇంకోటి ఏం చెబుతున్నారు దీంట్లో? హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్. ప్రజలందరికీ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఉన్నతమైన. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళాను. అమెరికాలో $2 లక్షల సంవత్సరానికి లోపు వచ్చేవాళ్ళంతా లో మిడిల్ క్లాస్. 2 లక్షల లోపు ఆదాయం డాలర్ లోపు వచ్చేవాళ్ళు లో మిడిల్ క్లాస్. అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టాండర్డ్, అంటే ఈ లో మిడిల్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి రిచ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్తో సమానంగా ఉంటుంది, రిచ్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ హై లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏమిటి? వాళ్ళ లో లివింగ్ స్టాండర్డ్స్తో సమానంగా ఇక్కడ చూస్తే మన హై మిడిల్ క్లాస్ లెవెల్కి రావాలి. అంటే పేదరికం పోవటమే కాదు, హై మిడిల్ క్లాస్ స్టాండర్డ్కి ప్రజలందరూ చేరుకుంటే అప్పుడు ఈ ఫలాలన్నీ ప్రజలకు అందినట్టు లెక్క. ఇది వీళ్ళు చెబుతుంది, మనం చెప్పింది కాదు, నివేదికలు చెప్పింది. పేదరికాన్ని నిర్మూలించడానికి 23 ఏళ్ళు పడితే బిలో పావర్టీ లైన్ వాళ్ళని పైకి తీసుకురావడానికి, హై లివింగ్ స్టాండర్డ్స్ సృష్టించడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? సాధ్యం అది? రియలిస్టిక్ గోలేనాది? అంటే ప్రజలకు చూపెట్టి మీ లివింగ్ స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా పెంచేస్తాం, విదేశీ కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, మన వనరులన్నీ సద్వినియోగం చేసుకుంటాం, మీ అందరికీ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం, ఇంటికి ఒక వ్యాపారవేత్తన చేస్తాం, ఇవన్నీ చెప్పి జనాన్ని భ్రమంలో ముంచి మబ్బుల్లోకి తీసుకుపోయేటువంటి విజన్ ఇది. మనం లేపేస్తున్నారు గాలిలోకి. జనాన్ని గాలిలో
హైడ్రోజన్ లిఫ్ట్ లేకుండానే లేపేస్తున్నారు. ఇప్పుడు అంతా హైడ్రోజన్తో కదా పవర్ కూడా తయారవుతుంది. హైడ్రోజన్ కూడా లేకుండానే జనాన్ని మబ్బులోకి ఎత్తేస్తున్నారు. ఇక మబ్బులో పోయినాక తేలాడతారు. ఇక ఏముంది, అంతా వచ్చేసిందని స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఎప్పుడోసారి డబ్బేమని పడిపోతారు. యూత్ని ఆ రకంగా భ్రమంలో ముంచడానికి సృష్టించింది. ప్రజల కోసమేమో బ్రహ్మాండమైన రంగుల కళ చూపెట్టారు దీంట్లో. ఈ ప్రజలకు కావాల్సిన సౌకర్యాల రంగుల కళ మాటున కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించేశారు. కార్పొరేట్లను ప్రోత్సహించి వాళ్ళకి రాయితీలు ఇస్తేనే వస్తారు, వాళ్ళు వస్తేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 20 లక్షలు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. అంతే కదా, 20 లక్షల ఉద్యోగాలు కల్పన అంటే. ఇప్పుడు మెగా డిఎస్సికే గతి లేదు, 16,000 ఉద్యోగాలకే గతి లేదు ఇప్పుడు దాకా. మెగా డిఎస్సి మొట్టమొదటి ఫైల్ పెట్టిన సంతకం అది. 6 నెలల తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదే అనుకోవాలి మనం. మొదటి ఫైల్కి 6 నెలల తర్వాత కూడా కదలక లేకపోతే ఇదే చాలా గొప్ప స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోవాలి. మరి మిట్టల విషయంలో ఎంత స్లోగా ఉందా? మిట్టల విషయంలో 15 రోజుల్లో ఫైల్ మొత్తం కదిలిపోయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే దాన్ని కడతేర్చడానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ని అక్కడ నెలకొల్పుతున్నారు. వాళ్ళకి మైనింగ్, వాళ్ళకి కరెంటు, వాళ్ళకి సీపోర్టు, వాళ్ళకి లైసెన్సులు, పర్మిషన్లు అన్నీ పోయి నేరుగా ప్రధానమంత్రిని కలిసి తీసుకొచ్చాడు. మరి దీనికేది ఆ రకమైన వేగం? కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది వేగం ఎవరికి, మందం ఎవరికి అనేది. ప్రజలకు వాగ్దానాలు, కార్పొరేట్లకి సేవలు. ఇది ఈరోజు. అందుకని ఈ విజన్ 2047 ద్వారా పేదరిక నిర్మూలన అనేది కూడా అలాంటిది. కనీస వసతులు కూడా లేనటువంటి ప్రజలకి తిండి, బట్ట, ఇళ్ళు, ఇక విద్యా ఆరోగ్యాన్ని కలుపుకుంటే ఇంక జనాభా పెరుగుద్ది. విద్యా ఆరోగ్యం ఈరోజు అత్యంత ఖరీదైనటువంటి వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ని బాగా కొంగతీస్తున్నటువంటి సమస్యలు. కాబట్టి మనం దీన్ని పేదరిక నిర్మూలన అనే దాన్ని ఒక్క అంశాన్ని చూసినా సరే ఇది రియలిస్టిక్గా లేదు. పైగా 2047 నాటికి ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగేదానికి అవకాశం కనిపిస్తుంది. ఏ ఆర్థిక అసమానతలు అయితే పెట్టుబడిదారు వ్యవస్థ ముందుకు పోకుండా అడ్డపడుతున్నాయో, ఈరోజు కార్మిక సంఘాలు, ఉద్యమాలు కాదు అడ్డం పడుతున్నది పెట్టుబడిదారు వ్యవస్థకి. వాటన్నిటిని చిన్నాభిన్నం చేసేసారు. గత 20 ఏళ్ళ విజన్ 2020 సాధించిన ఘన విజయాలు అదొకటి. సంఘటిత కార్మిక వర్గాన్ని చిన్నాభిన్నం చేయటం, రకరకాల పద్ధతులు, డైలీ వేజు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, లేకపోతే పీస్ వర్క్ ఫ్రమ్ హోము. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న పెట్టాడు వర్క్ ఫ్రమ్ హోమ్కి నైబర్హుడ్ వర్క్ స్పేసెస్, లేకపోతే వర్క్ స్పేసెస్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండి కంపెనీలకు పనిచేసే వాళ్ళని ఎవరిళ్లలో వాళ్ళకి నెట్ ఉండి లేక ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ ఒక హబ్బు కడతారు.